హాయ్ పిల్లలు, అప్పుడే ఆదివారం వచ్చేసింది కదా. ఈ వారం కథ పేరు మానవత్వము. అదేమిటో విందాము. అనకాపల్లిలో ఉండే వైద్యుడు రమణయ్య, అతని భార్య రాజ్యము ఆ రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటున్నారు. సత్యనారాయణ వ్రతం ప్రారంభించిన తర్వాత చివరి కథతో సహా అది పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. మంచి పేరు గల వైద్యుడు వ్రతం చేసుకుంటున్నాడు కనుక చూడ్డానికి చాలామంది వచ్చి కూర్చున్నారు. వ్రతం ప్రారంభమైంది. 1 గంట గడిచింది. అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి పొట్ట చేతితో పట్టుకుని ఏడ్చుకుంటూ వచ్చాడు. అక్కడున్న వైద్యుని బంధువు ఒక ఆయన ఆ వ్యక్తిని చూసి, ఎందుకయ్యా వచ్చావు? ఈ సమయంలో వైద్యులు వారు వ్రతం చేసుకుంటున్నారు, చూస్తున్నావు కదా అన్నాడు. అందుకు ఆ వ్యక్తి, బాబు, కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది, తట్టుకోలేకుండా ఉన్నాను. వైద్యుడు బాబు ఏదైనా మందు ఇస్తారని వచ్చాను అన్నాడు అతను. అది విన్న అక్కడ బంధువులు కొంతమంది, ఇప్పుడు ఆయన వ్రతం చేసుకుంటున్నారు, చూస్తున్నావు కదా, మధ్యలో లేస్తే పాపము, వ్రతం చేసిన ఫలితం ఉండదు అన్నాడు. ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళు అన్నారు. అందుకు ఆ వ్యక్తి, బాబు, నాకు వీని మీదనే నమ్మకము, అలాగనకండి, ఎంతో ఆశతో వచ్చాను, ఈ బాధ భరించలేకుండా ఉన్నాను అని పొట్ట చేత్తో పట్టుకుని వంగుతూ నిటారుగా నిలబడలేక బాధపడుతున్నాడు. పీట మీద కూర్చుని వ్రతం చేస్తున్న వైద్యుడు రమణయ్య ఇదంతా విన్నాడు. పూజ చేస్తున్న పంతులు గారు, బాధలో ఉండే వ్యక్తికి బాధ పోగొట్టడము నా బాధ్యత. ఈ అవసర సమయంలో నేను లేచి వైద్యం చేస్తే దేవుడికి కోపం ఎందుకు వస్తుంది? మంత్రాలు ఒకసారి ఆపండి, నేను అతనికి మందు వేసి వస్తాను అని పీట మీద నుండి లేచాడు. అక్కడ వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. రమణయ్య ఆ వ్యక్తిని వేరే గదిలోకి తీసుకువెళ్ళి పరీక్షించి తన దగ్గర ఉన్న మందు బిళ్ళలు ఇచ్చాడు. అవి నీడతో మింగమని చెప్పాడు. మరికొన్ని మాత్రలు అతనికి ఇచ్చి ఇవి ఎలాగో వాడుకోవాలో చెప్పాడు. బయట బల్ల మీద పడుకోమన్నాడు. ఆ వ్యక్తికి వైద్యం చూడగానే కొండంత బలం వచ్చింది. మందు బిళ్ళ వేసుకున్న కొద్ది నిమిషంలోనే అతనికి బాధ కూడా తగ్గింది. ఆ వ్యక్తి బల్ల మీద పడుకుని ఉన్నాడు. వైద్యుడు రమణయ్యకి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి, బాబు, నన్ను క్షమించండి, తమ పూజకు అడ్డు వచ్చాను, దేవుడు మిమ్మల్ని 1000 ఏళ్ళు చల్లగా చూస్తాడు అని కన్నీళ్లు గార్చాడు. రమణయ్య చేతులు కాళ్ళు కడుక్కుని పీట మీద వచ్చి మిగిలిన వ్రతాన్నంతా కూడా పూర్తి చేశాడు. వ్రతము కథ పూర్తి అయ్యేటప్పటికీ ఆ వ్యక్తికి బాధ తగ్గిపోయింది. బల్ల మీద నుంచి లేచి వచ్చి ప్రసాదం తీసుకుని వైద్యునికి మరో మారు కృతజ్ఞతలు తెలుపుకొని వెళ్ళాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ రమణయ్య మానవత్వాన్ని పొగిడారు. మానవత్వానికి కావలసిన గుణాలలో ప్రేమ, దయ అనేవి 2. ఇవి వైద్యునికి ఉండబట్టే తన బాధ్యతను గుర్తించి ఆ వ్యక్తికి మందించి తన వంతు పనిచేశాడు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే గుణాల్లో కొన్ని కలిగి ఉన్న మానవత్వం ఉన్నట్లే ఇవి లేకపోతే రాక్షసత్వము అంటే రాక్షసుడిగా ప్రవర్తిస్తారు. మరి రమణయ్యలాగా జీవితంలో మంచి పనులు చేయాలి. అందుకు బాలలు మీరందరూ ప్రయత్నించాలి. బాయ్.